సంగీత దర్శకుడిగా సంచలన విజయాలు నమోదు చేసిన దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా రాబోతున్నాడనే విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కొత్త సినిమా ఉంటుందని, ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. తను హీరోగా సినిమా కోసం మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని దేవిశ్రీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలకు వెళితే, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 100వ సినిమా, చిరంజీవి హీరోగా నటిస్తున్న 150వ సినిమాతో పాటు ఇంకొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటువంటి సమయంలో దేవిశ్రీ ప్రసాద్ సైతం తన డేట్స్ ని మరో సినిమా కోసం కేటాయించాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. ఇది దేవిశ్రీ ప్రసాద్ కి ఉన్న రీజన్ అయితే, అసలు రీజన్ వచ్చేసి సుకుమార్ ఈ మూవీని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కి ఇది మొదటి డెబ్యూ మూవీ అయినప్పటికీ మార్కెట్ తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకు దిల్ రాజు కొత్త అడ్డంకులు చెప్పినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ కి మార్కెట్ ఉంటుంది అంటూ సుకుమార్ బలంగా నమ్ముతున్నాడట. దీంతో బడ్జెట్ ఎంత పెట్టాలి అనే దానిపై పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మొదట ఈ విషయంలో క్లారిటీ వచ్చాక మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం తన మూవీని గ్రాండ్ గా చూపించాలని కోరుకుంటున్నారు. చిన్న బడ్జెట్ సినిమా అనే ముద్ర తన మూవీపై ఉండకూడదని కోరుకుంటున్నారట. దీంతో అటు నిర్మాత, దర్శకుల మధ్య బడ్జెట్ చర్చలు దేవిశ్రీ ప్రసాద్ ని ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ